జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంబుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం శివం శివం. జటాజూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలముతో అభిషేకించబడుతున్న మెడతో మెడలోని సర్పహారము మాలలా వ్రేలాడుచుండగా చేతిలోని ఢమరుకము ఢమఢమఢమఢమయని మ్రోగుచుండగా శివుడు ప్రచండ తాండవమును సాగించెను. ఆ తాండవ నర్తకుడు శివుడు మాకు సకల శుభములను ప్రసాదించుగాక. జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిజ్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధనీ దగద్దగద్దగజ్వలలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. శివుని జడలు నీటిని ఒడిసిపట్టే లోతైన బావిలా ఉండగా అందులో సురగంగా వేగంగా సుడులు తిరుగుచున్నది. అప్పుడు దానిలో బారులు తీరి ప్రకాశించే తరంగాలతో ఆయన శిరము మిరిమిట్లు గొలుపుతుంది. అలాంటి మహాదేవుని యందు నుదుటి భాగమున దగదగ మెరుస్తున్న అగ్నిని శిరస్సుపై బాలచంద్రుని ధరించియున్న శివుని పట్ల నాకు గొప్ప శ్రద్ధ కలదు. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఎవరి మదిలోనైతే తేజోవంతమైన విశ్వంలోని జీవులు వర్ధిల్లుతాయో, ఎవరు పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవికి తోడై ఉంటాడో, ఎవరు తన కరుణాకటాక్షములచే ఎంతటి ప్రమాదాన్ని అయినా అడ్డుకోగలడో, ఎవరు అంతటా విరాజిల్లుతున్నాడో, ఎవరు ముల్లోకములను వస్త్రములుగా కప్పుకుని ఉన్నాడో అట్టి పరమశివుని యందు నా మనస్సు రమించుగాక. జటాభుజంగ పింగళ స్ఫురత్వనామిన ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరీ. సర్వ దిక్కులను పాలించే దేవతల చెక్కిళ్లపై ఎర్రని కాంతులను విరజిమ్మే విధంగా ప్రకాశించే మణిని పడగలపై ఉంచుకున్న సర్పమును చుట్టుకుని మదపు టేనుగు చర్మంతో చేయబడిన అందమైన ఉత్తరీయమును భుజముపై ధరించి సర్వ ప్రాణులకు సమన్యాయం చేసే భూతనాథుడైన పరమశివుని యందు నా మనస్సు మహానందభరితమై వర్ధిల్లుగాక. సహస్రలోచన ప్రభుత్య శేషలేఖ శేఖర ప్రసూనధూలి ధోరణి విదూసరాంగ్రి పీఠభూ భుజంగ రాజమాలయా నిబద్ధ జాట జూటకాశ్రీ చిరాయ జాయతాం చకోర బంధు శేఖర. చంద్రుని తలపై కిరీటంగా కలవాడు, ఎర్రని సర్పమాలతో కేశాలను బిగించి ముడివేసినవాడు, ఇంద్రాది దేవతల సిగదండలలోని పువ్వుల పుప్పొడితో ధూళి దూసరమై ఉన్న నల్లని పాదపీఠము గలవాడు అయిన పరమేశ్వరుడు మాకు తరగని సిరులను కరుణించుగాక. లలాట చత్వర జ్వలద్దనంజయ స్ఫులింగబాని పీత పంచసాయకం నమన్నిలింప నాయకం సుధామయూకలేకయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తున. ఏది ఇంద్రాది దేవతలచే మ్రొక్కబడుతుందో, ఏది చంద్రరేఖతో శోభాయమానంగా వెలుగుతోందో అటువంటి నుదుటిని కలిగి దాని యందు ప్రజ్వరిల్లే అగ్నిరవ్వల సెగలతో ఎవరు మన్మధుని హరించాడో అటువంటి పరమశివుని యొక్క చిక్కులు పడ్డ జటల నుండి సర్వ సంపత్కరమైన సిద్ధులు మాకు అనుగ్రహింపబడుగాక. కరాల ఫాల పట్టికా దగద్దగద్దగజ్వలద్దనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమా. విశాల నుదిటి భాగమున దగదగమనే మహా అగ్నిజ్వాలలతో ప్రచండుడై మన్మధుని ఆహుతి అనర్చి పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి యొక్క కుచాగ్రములపై మకరికాపత్ర రచనాశిల్ప నైపుణ్యమును ప్రదర్శించు 3 కన్నుల వేలుపు స్వామిపై నా మనస్సు లగ్నమై వర్ధిల్లుగాక. నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూని సీతిని తమః ప్రబంధ బంధ కందర నిలింప నిజ్జరీధరస్తనోతు కృత్తి సింధుర కళానిదాన బంధుర శ్రియం జగద్దురందర. సర్వ జగత్తు యొక్క భారాన్ని తనపై ఉంచుకున్నవాడు, చంద్రుని ధరించి శోభించేవాడు, సురగంగను తన యందు కలవాడు, కారు మబ్బులు చెలరేగి చుట్టుముట్టిన అమావాస్య నాటి అర్ధరాత్రమందలి చిమ్మ చీకట్లను ముద్దగా చేసి ఇక్కడ బంధించినారా అన్నట్టున్న నల్లని కంఠం కలవాడు అయిన మహాదేవుడు మాకు సకల సిరులను కరుణించుగాక.
प्रफुल्लनीलपङ्कजप्रपञ्चकालिमप्रभा वलम्बिकण्ठकन्दली रुचिप्रबद्धकन्दरं स्मरच्चिदं पुरच्चिदं भवच्चिदं मकच्चिदं गजच्चिदान्धकच्चिदं तमन्तकच्चिदं भजे. వికసించిన నల్ల కలువ పూల మధ్య మూలభాగం ఎంత నల్లని కాంతిని విరజిమ్మునో అంత నల్లదనముతో ప్రకాశించు కంఠము గలిగి మన్మధుని హరించినవాడు, త్రిపురములను సంహరించినవాడు, భవబంధహరుడు, సంసారహారి, గజదనుజారి, అంధకాసురుని చీల్చి చెండాడిన శూలపాని, యముడిని అదుపు చేసినవాడు అయిన ఆ శివుడికి నేను మ్రొక్కెదను. అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధురతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. సర్వమంగళ కళావిలాసములతో కదంబ పూల నుండి వచ్చే తేనెల గుబాళింపులకు గండు తుమ్మెదల వలె ఆసక్తుడై చలుగు ప్రభువు, మన్మధుని హరించినవాడు, త్రిపురములను సంహరించినవాడు, భవబంధహరుడు, సంసారహారి, గజదనుజారి, అంధకాసురుని చీల్చి చెండాడిన శూలపాని, యముడిని అదుపు చేసినవాడు అయిన ఆ నటరాజుకి నేను మ్రొక్కెదను. జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వసద్వినిర్గమత్క్రమ స్ఫురత్కరాలఫాల హవ్యవర్ధిమిద్దిమిద్దిమిద్వనం మృదంగతుంగ మంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. తర్పములు చేసే బుసల శ్వాసలకు మరింతగా రాజుకుని ఎగసిపడే అగ్ని కీలలతో ఉన్న నుదురుగల రుద్రునకు ధిమిధిమి అను మధ్యల సమున్నత మంగళధ్వనులకు తగినట్లుగా అడుగులు వేయుచు ప్రచండముగా తాండవించు నటరాజునకు శివునకు జయమగుగాక. దృషద్విచిత్ర తల్పయోర్భుజంగమౌక్తి కస్రజోర్గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృష్ణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవృత్తి కర్కదా సదా శివం భజామ్యహం. కటిక నేలను, హంసతూలికా తల్పమును, సర్పమును, చక్కని ముత్యాల దండను, మహారత్నమును, మట్టిబెడ్డను, గడ్డి పరకను, కలువకంటిని, సామాన్య ప్రజలను, సకల భూమండలాధీసుడైన మహారాజును, మిత్రపక్షమును, శత్రుపక్షమును అన్నింటినీ సమప్రవృత్తితో తిలకించుచున్న సదాశివునికి నేనెప్పుడు సేవ చేసుకుంటానో కదా. కదానిలింపనిజ్జరీని కుంజకోటరేవ సన్విముక్త దుర్మతి సదాశిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనోలలాటఫాల లగ్న కసివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యాహం. గంగానది ఒడ్డున ఆశ్రయం ఏర్పాటు చేసుకుని చిత్తమున గల దురాలోచనలను విడిచి చెంచల దృష్టిని స్థిరంగా చేసి నుదుటి మధ్య నా మనస్సు నిలిపి శివనామ మహామంత్రమునుచ్చరించుచూ తరించే మహాభాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో కదా. ఇమం హి నిత్యమేవ ముక్తమోత్తమోత్తవం స్తవం పఠన్ స్మరన్ బ్రువన్ నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాసు యాతి నాణ్యతాగతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. నిత్యము ఈ స్తోత్రము చదివినను, అర్థము స్మరించినను, వివరించి పలికినను మానవుడు శుద్ధుడగును, వాడు మహాశివభక్తుడగును. శివశక్తి సంపాదనకు వేరుదారి లేదు. శరీరదారుల అజ్ఞానము సదా శివధ్యానముచే మాత్రమే నశించును. పూజావసాన సమయే దశవక్త్ర గీతం యః శంభు పూజన పరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రత గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాది శంభుః. ప్రదోషకాలమున శివపూజా పరిసమాప్తి యందు ఎవరు ఈ శివార్చనాపరమైన రావణకృతమైన స్తుతిని పఠించునో వానికి శివానుగ్రహముచే రతగజ తురంగములతో సదా సుప్రసన్నయైన స్థిర సంపదలు సిద్ధించును. ఓం నమః శివాయ.